ఇకపోతే గుంటూరుకు వస్తే ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చిందో కామా ఇవాళ 175 వైనాట్ 175 ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎందుకు మార్చుకున్నాడు ఆయనకే తెలియాలి. నాకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయంటాడు, దేవుడు మీ ఆశీస్సులు ఉన్నాయంటే చెప్తున్నాడు. 99.99% చేశాను, ప్రజలందరూ నా పక్షాన ఉన్నటువంటి అని చెప్పే రోజు చెప్పే ఈ ముఖ్యమంత్రి గారు మరి ఏం భయం పట్టుకుందో ఆయన మార్చుకుంటూ పోతున్నాడు. ఏమి మేమేమనలేదు, ఆయన మార్చుకుపోతున్నాడు, ఆయన తీసేస్తున్నాడు. మరి నువ్వే భవిష్యత్తు అన్నాడు, నేనే నమ్మకం అన్నాడు, బోర్డులు పెట్టిస్తున్నాడు. జగనే మా భవిష్యత్తు, నువ్వే మా నమ్మకం అని. మరి నమ్మకం ఆయనలో చల్లగిలిందో, భవిష్యత్తు లేదని కనిపించిందో ఆయన మార్చుకుంటూ పోతున్నాడు, ఒకసారి నుంచి ఒకసారి పంపిస్తున్నాడు. అట్లాగే గుంటూరు వెస్ట్కి ఇంకా 5 నెలలు టైం ఉండగానే చిలకలూరుపేట నుంచి ఆ మంత్రి గారిని ఇక్కడికి తరిమాడు. ఏమో రావటమే డబ్బులతో రాజకీయం చేద్దాం అనుకుంటుంది. లేదండి నాకు 5 నెలలు టైం ఉంది కదా, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దాం అనుకుంటుంది. కానీ మంత్రి గారు ఇది గుంటూరు, ఇది చిలకలూరుపేట కాదు. చిలకలూరుపేట అంటే ఏదో నేను 4 సంవత్సరాలు ఆడాను ఆట, ఆడినాటికి ఎవరు అడ్డం రాలేదు అనుకుంటున్నాము. ఇది గుంటూరు, గుర్తుపెట్టుకోండి. నిన్న మేము ప్రతి ఒక్క పోలుకి డబ్బులు చెల్లించి మా యొక్క వెస్ట్ కాన్స్టిట్యున్సీ సమన్వయకర్త అయినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారి పేరుతో నూతన సంవత్సరానికి ఫ్లెక్స్లు ఏర్పాటు చేసుకున్నాం. నీకులాగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు ఇవ్వకుండా అట్లా మేము ప్రతి ఒక్క యాడ్ ఏజెన్సీతో మాట్లాడుకుని వాళ్ళకి చెప్పి మేము ఫ్లెక్స్లు ఎక్కిస్తే బలుప రాత్రికి రాత్రి మా ఫ్లెక్స్ల మీద నీ ఫ్లెక్స్లు పెట్టిస్తావా? అధికారం అంటే అంత బలుపుగా ఉంది, అధికారం పెట్టి అడ్డం పెట్టుకుని చేద్దామని. మా నాయకుడు చెప్పినట్టు చెప్తున్నా, తాట తీస్తాం. ఇది గుంటూరు, ఇది నీకు అధికారం ఉంటే అధికారం పక్షాన్ని నువ్వు చూసుకో, కాదంటలే మేము. లేదు, నువ్వు కూడా యాడ్ ఏజెన్సీతో మాట్లాడుకుని కట్టించుకో. ఒక పక్కన ఒక నాయకుడు ఒక రాజకీయ పార్టీ నుంచి ఒక ఫ్లెక్స్ కడితే దాని మీద ఫ్లెక్స్ కడతామా? నీ నాయకుడు చెప్తాడా విశ్వసనీయత? అదే విశ్వసనీయత? అయ్యా విలువలంటే దొంగతనంగా వచ్చినటువంటి మీరు, దొంగ రాజకీయాలు చేసేటువంటి మీరు, దొంగ వ్యాపారాలు చేసేటువంటి మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండండి తప్పితే ఏదో మేము అధికారం ఉంది కదా ఇంకా మాకు మేము ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే మళ్ళా చెప్తున్నాం, తాట తీస్తాం ఒక్కొక్కడిని.